రైస్‌లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ రోటి పచ్చడి విత్ కాకరకాయ ఫ్రై. రోటి పచ్చడి వీడియో నెక్స్ట్ వస్తదండి. దీంట్లో అయితే ఓన్లీ కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇందులో ఏంటంటే కాకరకాయలనైతే ముక్కలు కోసి పెట్టుకొని అందులో ఉప్పు వేసి బాగా వాటికి పట్టించాలనమాట. పక్కన పెట్టేసుకుంటే పట్టేసిన తర్వాత ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకోవాలనమాట వాటిని. తీసుకున్న తర్వాత స్టవ్ మీద బండి అయితే పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకోవాలనమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ కాకరకాయ ముక్కలనైతే అందులో వేసేసుకొని బాగా కలుపుకోండి ఒకసారి స్టార్టింగ్. కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ వదిలేయండి. వదిలేసిన తర్వాత సగం అయితే బాగా మగ్గుతుందనమాట. ఇంకా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇంకా మిగతా ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే లైట్‌గా సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే స్టార్టింగ్ వేసాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడేంటంటే ఎండు కొబ్బరి అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ కాకరకాయ ముక్కల్ని సెపరేట్ చేసుకొని మిడిల్‌లో కొంచెం ఆయిల్ వేసేసుకొని తెల్లగడ్డలని అయితే దాంట్లో వేసేసుకోవాలనమాట. వేసేసుకొని ఇలా వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు ఇంకా మిగతా 10% వేగాలి కాబట్టి అందులోకి ఎండు కొబ్బరి అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపడా కారం అయితే వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకోండి. ఆ తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా కాంబినేషన్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే రోటి పచ్చడి వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి, బాయ్.